జూలై 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ధన, కుటుంబ విషయాలు, ఆరోగ్యం, న్యాయపరమైన విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క సంతానానికి ఏ విధంగా ఉంటుంది, కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి, పరిశ్రమ నడిపే వారికి, ప్రైవేట్ ఉద్యోగులకి, చిన్న వ్యాపారస్తులకి, రైతులకి మరియు ఈ యొక్క గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చర్చించుకుందామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. 16 జూలై నుండి రవి మీ యొక్క కర్కాటక రాశిలో రావటం వల్ల, 2వ స్థానం రావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీ యొక్క రాష్ట్రాధిపతి బుధుడు కూడా ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆర్థికంగా కాస్త బాగుంటుంది. కానీ కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే రవి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల 2వ వారం వరకు కూడా మాటల్లో జాగ్రత్త. అదేవిధంగా 3వ స్థానంలో కూడా కుజకేతులు ఉన్నారు కాబట్టి 3వ వారం వరకు కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ వాదనల నుండి దూరంగా ఉండటం శ్రేయస్కరం. మరి 28 జూలై నుండి కుజుడు ఈ యొక్క 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. 4 అంటే మదర్ హ్యాపీనెస్, ఫ్యామిలీ, కుటుంబ సంతోషం, ప్రాపర్టీస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. అంటే ఏంటంటే కుటుంబంలో కొంత అసంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది, అపార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రవి విద్యంలో ఉంటాం, కుజుడు 4లో ఉంటాం అనేది 2వ వారం తర్వాత కూడా కొంత కుటుంబంలో చిన్నపాటి అసహనం, అసంతృప్తి ఉంటుందని చెప్పాలి. 26వ తారీఖు జూలై నుండి ఈ యొక్క శుక్రుడు మిథునలోకి రావడం వల్ల, మీ యొక్క జన్మరాశిలోకి రావడం వల్ల పంచమాధిపతి, మీ పేరు ప్రతిష్టలు ఇంప్రూవ్ అవుతాయి. నేమ్ అండ్ ఫేమ్ అందుకుంటారు. అదేవిధంగా కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్త జ్యువెలరీ తీసుకోవాలనుకోవటం, లేదు అని అంటే పని ప్రాంతంలో కానీ మీ యొక్క ఇరుగు పొరుగున ఉన్న వారితో మీకు మంచి పేరు రావటం అంటుంది. మీకు మంచి పేరు వస్తుంది ఇరుగు పొరుగు వారిలో అని చెప్పాలండి. మరి శనిశ్చరుడు సంగతి ఏంటయ్యానంటే 13 జూలై నుండి శనిశ్చరుడు వక్రీకరిస్తున్నాడు 10వ స్థానంలో. వక్రీకరించిన గ్రహం వెనక స్థానాన్ని 9ని పచ్చేస్తూ ఉంటుంది కాబట్టి గతంలో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవైనా ఉంటే, పొరపాటు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైంగా భావించాలండి. మరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే డబ్బుకు కొరత ఉండదు, కానీ ఖర్చు కూడా పెరుగుతుంది. వ్యయంలో శుక్రుడు ఉన్నారు. కొంత చిల్డ్రన్ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, కొంత ఖర్చు కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందనంటే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం బాగుంటుందండి. మిథున రాశి వారికి పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం కనబడట్లేదు. కానీ తల్లి లేదా మాతృ సంబంధం, తల్లి సమాన వారు ఎవరైతే ఉంటారో పెద్దవారు, అలాంటి వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీ యొక్క విషయంలో ఏంటంటే కొంత చర్మ సంబంధమైన ఇబ్బందులు కాస్త కనపడే అవకాశం ఉంటుందండి. సంబంధ బాంధవ్యాలు చూస్తే కుటుంబంలో కాస్త అసంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అపార్థాలు ఉంటాయి. తల్లి లేదా మాతృ సంబంధమైన వారితోటి కొంచెం అకస్మాత్తుగా వాదపూములు జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 7వ తారీఖు జూన్, గత నెల 7వ తారీఖు 28 జూలై వరకు కూడా కుజుడు కేతుతో కలిసి మీకు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి